హలో సార్. సార్ ఇప్పుడు వైఫ్ జనరల్లీ మెయింటెనెన్స్ కేస్ వేసినప్పుడు హస్బెండ్ ఎర్నింగ్స్‌లోంచి ఒక 50% వైఫ్‌కి ఇవ్వాలని కోర్ట్ చెప్తుందంట. ఇది నిజమేనా? జనరల్‌గా ఇండియాలో మెయింటెనెన్స్ మీద సరైన క్లారిటీ ఎవరికీ లేదు జనరల్‌గా. ఎందుకు అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఆహ్, ఆస్తిలో సగం వాటా వస్తదనో, లేకపోతే మెయింటెనెన్స్ ఏదైతే భర్త సంపాదించే దాంట్లో 50% రావాలి అని చెప్పి, జీతంలో కావచ్చు, సంపాదనలో కావచ్చు 50% రావాలని చెప్పి జనరల్‌గా అనుకుంటూ ఉంటారు. హ్మ్. ఇంకా కొన్ని రకాలుగా మనం మెయింటెనెన్స్ గురించి చెప్పాలంటే వుమెన్ గనుక వర్కింగ్ చేస్తే, వైఫ్ గనుక వర్క్ చేస్తే మెయింటెనెన్స్ రాదని, హ్మ్. తర్వాత వర్క్ చేయకపోతే మెయింటెనెన్స్ ఎక్కువ వస్తదని, ఇట్లా మెయింటెనెన్స్ మీద సరైన క్లారిటీ ఎక్కడ లేదు. ఎందుకంటే దానికి చాలా మందికి మెయింటెనెన్స్ అనేది ఎట్లా క్యాల్కులేషన్ చేస్తారు, దానికి ఉండాల్సిన పారామీటర్స్ అనేది చాలా మందికి అవగాహన లేదు. సో ఇంతకుముందు ఏంటంటే మనకు సుప్రీంకోర్టు మనకు గైడ్లైన్స్ ఇచ్చింది మెయింటెనెన్స్ మీద. ఏం గైడ్లైన్స్ ఇచ్చింది అంటే ఏంటంటే మనకు రాజేష్ వర్సెస్ నేహా అనే కేసులో చాలా స్పష్టంగా గైడ్లైన్స్ ఏమి ఇచ్చింది అంటే, ఎవరన్నా భార్య కనుక మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటే దానికి సంబంధించి భార్య భర్త హ్మ్. ఇద్దరు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంటే వాళ్ళకున్న అసెట్స్ ఏమున్నాయి, వాళ్ళకున్న లయబిలిటీస్ ఏమున్నాయి, అప్పులు కానీ, వాళ్ళకున్న సంపాదన కానీ, తర్వాత వాళ్ళు ఏ రకంగా సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ, వాళ్ళకి ఇంకా లోన్స్ కానీ, అప్పులు, ఆస్తులు అన్నీ కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇద్దరు భార్య భర్త ఇద్దరు ప్రవేశపెట్టాలి. సో దాన్ని బేస్ చేసుకునే జడ్జ్మెంట్ ఇస్తారు కోర్టులో. ఓకే, అంతే తప్ప దెర్ ఇస్ నో పర్టికులర్ ఇంత ఇంత సంపాదిస్తే ఇంత మెయింటెనెన్స్ రావాలా, లేకపోతే సంపాదించకపోతే ఇంత ఇవ్వాలా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భార్యకి జాబ్ ఉంది. తను జాబ్ చేస్తున్నా కూడా మెయింటెనెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? చేస్తే భార్యకు వస్తుందా? జాబ్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది హ్మ్. ఇవ్వాలా వద్దనేది కోర్ట్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్. ఆమె ఎంత సంపాదిస్తుంది, ఆమె క్వాలిఫికేషన్ ఏముంది. ఇప్పుడు అదే చెప్తున్నా, మెయింటెనెన్స్ మీద సరైన క్లారిటీ ఎక్కడ లేదు. అది కేస్ టు కేసే తీసుకోవాలా. హ్మ్. ఇప్పుడు కొన్ని సందర్భాలలో మాకు ఎట్లుంటుందంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ భార్య హై క్వాలిఫైడ్ ఉంటుంది. సిట్టింగ్ ఇన్ ద హోమ్ అంటే వాళ్ళు ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటారు. హ్మ్. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న సందర్భాల్లో కోర్టు కూడా ఏం చెప్తుందంటే, నువ్వు హైలీ క్వాలిఫైడ్ అయి ఉండి కూడా నువ్వు కావాలని ఇంట్లో కూర్చుంటున్నావు కాబట్టి నీకు మెయింటెనెన్స్ ఇవ్వము అని చెప్తుంది. ఓకే. ఇంకా కొన్ని సందర్భాలలో వైఫ్ ఆల్సో వర్కింగ్ ఉంటుంది. హ్మ్. వర్కింగ్ చేస్తున్నా కూడా ఎంతో కొంత మెయింటెనెన్స్ పాస్ చేస్తారు. నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, మెయింటెనెన్స్కి అంటే ఇక్కడ సంబంధించి హైలీ క్వాలిఫైడ్ అయ్యుండి కూడా నువ్వు మెయింటెనెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మేము ఇవ్వము అని చెప్తుంది గదా! మరి అలాంటప్పుడు నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తుండేటప్పుడు మెయింటెనెన్స్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అని అడిగారు అక్కడ. నేను అదే చెప్తున్నా. ప్రతి కేస్ టు కేస్, ఒక కేసుని బట్టి అక్కడ మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయబడుతుంది. అంటే వాళ్ళ సో దాని ఎర్నింగ్స్ ఎంత ప్లీడింగ్స్ని బట్టి, అనేదియా? వాళ్ళ ఎర్నింగ్స్ని బట్టి, వాళ్ళ కెపాసిటీ ఏముంది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అనేది ఒక ఎర్నింగ్ కెపాసిటీ మీదనో, లేకపోతే ఎర్నింగ్ ఉందో లేదో అన్నది మీదనే మెయింటెనెన్స్ డిసైడ్ చేయబడదు. అది నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పటికి కూడా సమాజంలో ఏమనుకుంటారంటే ఏంటంటే, భార్య పని చేయటం లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాలని కానీ, లేకపోతే పని చేస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వద్దు అని కానీ రకరకాల ఊహాగానాలు ఉంటాయి. హ్మ్. సో మెయింటెనెన్స్ అనేది ఒక పర్టికులర్ కేసు గురించి మాట్లాడినప్పుడే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దాంట్లో మెయింటెనెన్స్ వస్తుందా రాదా, ఏం చేయొచ్చు అనేది మనం కేసు టు కేసు చెప్పగలుగుతాం. హ్మ్. సో ఇప్పుడు ఫైనల్ నేను చెప్పేది ఏంటి అంటే, మెయింటెనెన్స్ అనేది పాస్ చేయాలి అంటే పర్టికులర్గా దెర్ ఆర్ నో రూల్స్. అంటే ఈ రూల్ ప్రకారమే పాస్ చేయాలని రూల్ ఏం లేదు. హ్మ్. ఆ రూల్ లేదు కాబట్టే మనకి ఏంది అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేయటం. మెయింటెనెన్స్ పాస్ చేయడం అనేది ఓన్లీ ఆస్తుల మీద, సంపాదన మీద ఆధారపడి ఉండదు. హ్మ్. రీజన్ ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వద్దనే రీజన్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాలలో. డిజర్షన్ గ్రౌండ్స్ ఉండి రమ్మని పిలిచినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో రీజన్ అడల్టరీ ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఇవ్వకపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హైలీ క్వాలిఫైడ్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. కావాలని వాళ్ళు ఎర్నింగ్ చేయకుండా హరాస్మెంట్ చేయడానికి కూడా ఉండొచ్చు. సో మనం పర్టికులర్గా ఈ కారణం అంటే ఏం చెప్పలేం మెయింటెనెన్స్ గురించి వచ్చినప్పుడు. సో హస్బెండ్ కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చా? డెఫినెట్లీ వేసుకోవచ్చు మెయింటెనెన్స్. హ్మ్. హస్బెండ్ కూడా మనం మెయింటెనెన్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. హ్మ్. హస్బెండ్ మళ్ళీ వేరే ఏ సెక్షన్లో లేదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ రాసేటప్పుడు ఏం చేశారంటే ఏంటంటే, ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా కారణం చేత అమ్మాయికి ఎర్నింగ్స్ ఉండి, అమ్మాయి హై పొజిషన్లో ఉండి, లేకపోతే అమ్మాయికి హై ఇన్కమ్ ఉండి, హస్బెండ్ కనుక ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ లేకపోతే, అప్పుడు ఆమెకున్న ఎర్నింగ్స్ ద్వారా కావచ్చు, అంటే ఆమెకున్న ఇక్కడ కూడా ఇదే సేమ్ కండిషన్ అప్లై అవుతుందా? హస్బెండ్ కూడా హైలీ క్వాలిఫైడ్ అయ్యుండి వాడికి ఏమి జాబ్ లేకపోతే వేసుకుంటే ఒకవేళ మెయింటెనెన్స్ డెఫినెట్లీ అది కూడా ఉంటుంది కదా, చూస్తారా? డెఫినెట్లీ ఉంటుంది అది. హ్మ్. అందుకనే నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, మెయింటెనెన్స్ కేసు అనేది కేస్ టు కేసే డిసైడ్ చేయబడుతుంది.
పర్టికులర్లీ రూల్స్ అంటే ఏమీ లేవు. ఓకే, మెయింటెనెన్స్ అనేది మనకు అదే అదే ఆ కేసును బట్టి డిసైడ్ చేయబడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మెయింటెనెన్స్ 30% వస్తుంది, 40% వస్తుంది, లేకపోతే ఇంత వస్తుంది అని ఒక క్యాల్కులేషన్లో ఉంటారు. నాకు కంపల్సరీ సగం వస్తుంది అని. ఎక్కడా రాదు అది. దానికి ఒక మెయింటెనెన్స్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూడాలి. సెకండ్ ఒక కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అని ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ చూడాలి. తర్వాత ఈమెకున్న ఎలిజిబిలిటీ ఏముంది, ఈయనకున్న ఎలిజిబిలిటీ ఏముంది, ఎలిజిబిలిటీ ఆఫ్ ద కెపాసిటీ వేరు, ఎలిజిబిలిటీ వేరు. తర్వాత రీజన్ ఫర్ ద డినయింగ్ ద మెయింటెనెన్స్ అంటే రీజన్ ఎందుకు మనం రీజన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక పర్టికులర్ గ్రౌండ్ మీద మెయింటెనెన్స్ అంటే ఎర్నింగ్ కెపాసిటీ మీద మాత్రమే మెయింటెనెన్స్ అనేది డిసైడ్ చేయబడదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. సో దేర్ ఇస్ నో రూల్స్ ఆల్సో. అంటే ఎక్కువ సంపాదించిన కూడా మినిమం ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ప్రొఫెషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వర్క్ చేసే అవి కూడా రికగ్నైజ్డ్ కాదు. రికగ్నైజ్డ్ కాదంటే మీకు జనరల్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు. జనరల్ చెప్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. దాంట్లో మనకు మంచి కమిషన్స్ వస్తుంటాయి, అవన్నీ వస్తుంటాయి. అవన్నీ ఎక్కడ చూపించరు వాళ్ళు. సో ఎర్నింగ్ కెపాసిటీ బాగుంటుంది వాళ్ళకి, వాళ్ళు చూపించరు ఎక్కడ కూడా. అంటే ఐటీలో చూపించరు వాళ్ళు. సో వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ బాగుంటుంది, మంచి లగ్జరీ లైఫ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ వాళ్ళు ఐటీకి చూపించరు. సో అట్లాంటి సందర్భాలలో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఐటీ రిటర్న్స్ అనేది వేరు. ఇప్పుడు జాబ్ చేసే వ్యక్తికి ఐటీ రిటర్న్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం బేస్ చేసుకోవచ్చు. కొంతమంది జాబ్ చేయకుండా కూడా ఖాళీగా వచ్చారు, రెంట్ల మీద కూర్చొని కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి లూప్ హోల్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాజేశ్వర నేహా కేసులో ఏం చెప్పింది అంటే స్పష్టంగా మీరు డెఫినెట్లీ ఎవరైనా మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటే కంపల్సరీ కోర్టులో మీరు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది ఇద్దరు వేయాలా, వైఫ్ వేయాలా, హస్బెండ్ వేయాలా. ఆ ఇద్దరు వేసిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ మీద ద కోర్ట్ విల్ టేక్ ఏ డెసిషన్. అంటే భార్య తన సొంతంగా సంపాదించుకున్నటువంటి తన స్వార్జితం ఏదైతే అసెట్స్ ఉంటాయో అందులో భర్తకు కూడా వాటా ఉంటుందా? దీనిపైన కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటి అంటే భార్యకు ఎక్కడ కూడా హస్బెండ్ ప్రాపర్టీలో భార్యకి ఎక్కడ కూడా రైట్ రేపు భార్యకి ఉండదు భర్త ఆస్తిలో, ఎవరికి- at the ఎవరికి same ఆస్తుల time మీద భార్యకి హక్కు తనది లేదు. లేదు. ఓన్లీ పిల్లల ఆస్తుల వరకు మీద హక్కు మాత్రమే లేదు. ఉంటుంది. పిల్లలకు వస్తే అది కూడా అందరికీ రావు. పిల్లల దాంట్లో కూడా చాలా లిటిగేషన్స్ ఉన్నాయి దాంట్లో. దాని గురించి మనం సపరేట్గా మాట్లాడచ్చు. దాన్ని ఒక సపరేట్ టాపిక్ మళ్ళీ. ఓకే. ఎందుకంటే మన భారతదేశంలో అందరూ ఏమంటారంటే ఆ తాత ఆస్తి తన మనకి వస్తుంది కదా అని చెప్పి తిరుగుతుంటారు. సో దాంట్లో కూడా ఒక లూపోల్ అసలు ఆ వాక్యమే లూపోల్ అది. సో అందుకే ఏం చెప్తున్నాం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా 50% వస్తుంది. ఇందులో మనకి టెంపరరీ మెయింటెనెన్స్ అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. దాన్ని టెంపరరీ మెయింటెనెన్స్ అంటారండి, దాన్ని ఎంట్రీ మెయింటెనెన్స్ అంటారు. ఓకే. ఎంట్రీ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఎక్కడన్నా మెయింటెనెన్స్ అప్లై చేసుకున్నప్పుడు, ఓకే, ఒక వ్యక్తి ఎప్పుడన్నా మెయింటెనెన్స్ అప్లై చేసుకున్నప్పుడు ఆ మెయింటెనెన్స్ అనే కేసు ఒక కేసు మెయిన్ కేసు అంటే మనం ఎప్పుడైనా ఒక మెయిన్ కేసు ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయి వెళ్ళి కోర్టులో మెయింటెనెన్స్ అప్లై చేసుకుంది. ఏంది, నాకు ఒక నెలకు ఒక 50,000 ఇప్పియండి నేను బతకడానికి అని చెప్పి అప్లై చేసుకుంది. అది మెయిన్ కేసు అది. సో ఆ అమ్మాయికి 50,000 ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేయడానికి కోర్టుకు చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే చాలా రకాల పరిశీలించి, డాక్యుమెంట్స్ పరిశీలించి, సర్కమ్స్టెన్సెస్ పరిశీలించి, ఎవిడెన్సెస్ పరిశీలించి ఒక కోర్టు ప్రొసీడింగ్స్ అంతా జరిగిన తర్వాతనే మనకు కోర్టు మెయింటెనెన్స్ అని పాస్ చేస్తుంది. సో మరి అప్పటి వరకు చాలా కష్టమైంది కదా. సపోజ్ ఒక 1 year 2 years పట్టింది అనుకుందాం. 1-2 years వరకు అమ్మాయి బతకాలి కదా. సో ఎప్పుడైనా కోర్టు ఏం చేస్తుంది, ఈ ఎంట్రీ మెయింటెనెన్స్ని ఫస్ట్ తీసుకుంటుంది. అప్లికేషన్ తీసుకొని ఫస్ట్ టైం మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దని ఇక్కడ డిసైడ్ చేసేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ కేసుకి వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.